పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఏర్పాటైన సిట్ బృందంతో ప్రభుత్వం మార్పులు చేసింది. కేసుల దర్యాప్తు, విచారణ కోసం గతంలో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయగా కొందరు సభ్యుల నియామకంపై అభ్యంతరాలు రావడంతో ప్రభుత్వం మార్పులు చేసింది. సిఐడి ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో 6 సభ్యులతో సిట్ ఏర్పాటు చేసింది. సిఐడి ఎస్పీ బి ఉమామహేశ్వరరావు, బీసీ సంక్షేమ శాఖ కాకినాడ ఈడీ ఏ శ్రీనివాసరావు, మహిళా శిశు సంక్షేమ శాఖ కర్నూలు ఆర్జేజీ పి రోహిణి, విజయనగరం జిల్లా పౌర సరఫరాల అధికారి కె మధుసూదనరావు, కోనసీమ జిల్లా పౌర సరఫరాల మేనేజర్ బాల సరస్వతి సిట్ సభ్యులుగా ఉన్నారు. ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై కాకినాడలో నమోదైన 13 కేసులపై సిట్ విచారణ చేయనుంది. సిట్లో 2 ఐపీఎస్ అధికారులు, 2 డిప్యూటీ కలెక్టర్ హోదా అధికారులు, పౌర సరఫరాల శాఖ అధికారులు ఉన్నారు. గతంలో నియమించిన 4 డీఎస్పీలపై అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో ఇతర శాఖల అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.